వీలునామాకు సంబంధించి సుప్రీంకోర్టు మరొక ఆసక్తికరమైనటువంటి అంటే కీలకమైనటువంటి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎవరైనా వీలునామా రాసినప్పుడు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వారసుల పేర్లు ఆ వీలునామాలో లేకుంటే దాన్ని ఇన్వాలిడ్ అని చెప్పడానికి లేదు అంటూ కూడా ఒక కేసుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో అసలు ఒకసారి వీలునామా రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు. ఒకసారి సార్తో మాట్లాడు. సార్, మనం చూసాం వీలునామాకు సంబంధించి చాలా రకాల జడ్జిమెంట్లు ఉన్నాయి. మనం కూడా ఒకటి రెండు వీడియోలు చేసాం. యాక్చువల్గా ఏంటి అంటే స్పెసిఫిక్గా ప్రజెంట్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటి, ఆ కేసుకు సంబంధించిన వివరాలు. రైట్, ముందస్తుగా కొన్ని బేసిక్స్ చూద్దాం వీలునామా గురించి. సెక్షన్ 2H ఆఫ్ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 విల్ అంటే ఏంటో డిఫైన్ చేసింది. ఒక వ్యక్తి తన మరణానంతరం తన స్థిరచర ఆస్తుల్ని తనకు నచ్చిన వ్యక్తికి తనకు నచ్చిన విధంగా పంపిణీ చేయటమే, కన్వే చేయటమే వీలునామా యొక్క ఉద్దేశం. అయితే ఒకసారి వీలునామా రాసిన తర్వాత దాంట్లో మార్పులు చేర్పులు కోడిసిల్ ద్వారా చేసుకోవచ్చు. దీన్నే సెక్షన్ 2B ఆఫ్ ఇండియన్ సక్సెషన్ యాక్ట్లో డిఫైన్ చేయబడింది. మరి ఇదే ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ఒక వీలునామాని ఎగ్జిక్యూట్ ఎలా చేయాలి అని కూడా క్లారిఫై చేసింది. అదే సెక్షన్ 63లో ఖచ్చితంగా టెస్టేటర్ అంటే ఎవరైతే వీలునామా ఇస్తున్నారో ఆ వ్యక్తి యొక్క సంతకం ఉండాలి. దాంతోపాటు ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది సాక్షి సంతకాలు పెట్టాలి. ఖచ్చితంగా ఈ రిక్వైర్మెంట్స్ కంప్లై అయినప్పుడే వీలునామా అనేది ఎగ్జిక్యూట్ అయినట్టు. మరి చేసినటువంటి వీలునామాని తప్పనిసరిగా రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అంటే దానికి సమాధానం సెక్షన్ 18 ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఆఫ్ 1908లో ఉంది. అంటే సెక్షన్ 17లోనేమో ఏ ఇన్స్ట్రుమెంట్స్ని తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలో ఉంది. సెక్షన్ 18లోనేమో వేటిని రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదో అవి ప్రస్తావించారు. సో సెక్షన్ 18లో వీలునామాలని పేర్కొనటం వల్ల వీలునామాని తప్పనిసరిగా రిజిస్టర్ చేయించాల్సినటువంటి అవసరం లేదు. సో చేయించవచ్చు, చేయించకపోనవచ్చు. ఒకవేళ వీలునామానంటూ రిజిస్టర్ చేయిస్తే మనకి రిజిస్టర్ ఆఫీస్లో ఒక 5 రిజిస్టర్ బుక్స్ ఉంటాయి. సో ఒకవేళ వీలునామా అంటూ రిజిస్టర్ చేపిస్తే బుక్ 3 అని చెప్పేసి అందులో వీటిని పెడతారు. సో ఇది వీలునామాకి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం. మరి ఈ కేసు విషయానికి వస్తే ఈ కేసు ఏమంటే 1983లో ఒక వ్యక్తి తను చనిపోవటానికి ముందు తన సిస్టర్కి తన స్థిరచర ఆస్తులన్నింటినీ కూడా వీలునామా ద్వారా ఇచ్చేశారు 1983లో. అదే వీలునామాలో అతను ఏం ప్రస్తావించారంటే ఆల్రెడీ నా వైఫ్ అండ్ చిల్డ్రన్కి ప్రాపర్టీస్ ఇచ్చేసి ఉన్నాను కాబట్టి మిగిలినవి నన్ను బాగా చూసుకున్నటువంటి నా సిస్టర్కి ఈ ప్రాపర్టీస్ కన్వెన్స్ చేస్తున్నానని చెప్పేసి వీలునామా చేయడం జరిగింది. ఆ వ్యక్తి 1983లో చనిపోయిన వెరీ నెక్స్ట్ ఇయర్ వైఫ్ మ్యుటేషన్ చేయించుకుని ఆమె పేరుని టైటిల్ బుక్స్లో రికార్డ్ చేయించుకుంది. అంటే ఆమె టైటిల్ హోల్డర్ అయి ఉన్నప్పటికీ కూడా సబ్సిక్వెంట్గా సిస్టర్ కోర్టుకు వెళ్ళి ఆ ప్రాపర్టీస్ అన్నిటికి కూడా ఆమె లీగల్ టైటిల్ హోల్డర్గా మారింది. ఈ విషయం ట్రయల్ కోర్టు, ఆ తర్వాత ఫస్ట్ అప్లెట్ కోర్టు, ఆ తర్వాత హైకోర్టు, ఇప్పుడు ఈ రోజున సుప్రీంకోర్టు, ఇలాగ 4 దశాబ్దాల కాల పరిమితిలో ఒక 4 లేయర్స్లో ఈ రోజున ఫైనల్గా ఒక కంక్లూజన్కి వచ్చింది. సుప్రీంకోర్టు ఏమంటుందంటే వీలునామా అనేది తప్పనిసరిగా ఓన్లీ కుటుంబ సభ్యులకే ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత లేదు. అసలు వెరీ పర్పస్ ఆఫ్ వీలునామా ఏమంటే రెగ్యులర్ లైన్ ఆఫ్ సక్సెషన్ని పక్కన పెట్టి తనకు నచ్చిన వ్యక్తికి తనకు నచ్చిన విధంగా ఆస్తుల్ని ఇవ్వటం కోసమే ఉన్నది లీగల్ ఇన్స్ట్రుమెంట్ వీలునామా. సో సిస్టర్కి ఇవ్వచ్చు, లేదా నాన్ ఫ్యామిలీ మెంబర్కి ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. ఫ్యామిలీ మెంబర్ కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చినంత మాత్రాన వీలునామా అనేది ఇన్వాలిడ్ కాదు. ఓకే. సో జనరల్గా అంటే ఈ కేసులో కానివ్వండి, లేదంటే బయట జరిగేటువంటి సందర్భాల్లో కానివ్వండి, వీలునామాను ఎప్పుడు డిస్ప్యూట్ చేయొచ్చు, జనరల్గా ఏ సందర్భాల్లో డిస్ప్యూట్ చేస్తూ ఉంటారు? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ వీలునామాని ఎవరైతే డిస్ప్యూట్ చేస్తున్నారో ఇది ఫ్రాడ్, ఇది ఫ్యాబ్రికేటెడ్ వీలునామా అని దాన్ని ప్రూవ్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ, ఆబ్లిగేషన్ డిస్ప్యూట్ చేస్తున్నటువంటి వ్యక్తి మీదే ఉంటుంది. ఒకవేళ ఆ వ్యక్తి డిస్ప్యూట్ చేయకున్నప్పటికీ ప్రిమా ఫేసి కోర్టు కానీ ఈ వీలునామాని సస్పీషియస్గా కన్సిడర్ చేస్తే ఇది జెన్యున్ వీలునామా అని చెప్పి ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రపోండర్, అంటే ఎవరికి ఫేవరబుల్గా అయితే వీలునామా ఉందో ఆ వ్యక్తి పైన ఉంటుంది. దీనికి సంబంధించి సెక్షన్ 68 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కీలకం.
ఒక వీల్నామాని కోర్టు ఎవిడెన్స్గా పరిగణించాలి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఖచ్చితంగా టెస్టేటర్ సిగ్నేచర్ ఉండాలి, ఇద్దరు లేదా ఇద్దరికన్నా ఎక్కువ మంది సాక్షి సంతకాలు ఉండాలి. ఎటు టెస్టేటర్ చనిపోయి ఉంటారు, ఎందుకంటే అతను చనిపోయిన తర్వాతనే వీల్నామా అనేది అమల్లోకి వచ్చింది కాబట్టి అతను ఉన్నట్టు సాక్ష్యం చెప్పడానికి. ఉన్నటువంటి ఈ ఇద్దరు సాక్షి సంతకాల్లో ఉన్నారు కదా, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు తప్పనిసరిగా వాళ్ళు బతికుండాలి, సౌండ్ మెంటల్ స్టేట్లో ఉండాలి. వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పున్నట్లయితే కనుక ఆ వీల్నామాని వ్యాలిడ్గా కోర్టు పరిగణిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఆ ఇద్దరూ కూడా ఒక్కోసారి హాస్టైల్గా మారుతారు. అంటే వాళ్ళు డిస్ప్యూట్ చేయటమో, అందుబాటులో లేకపోవటం ఏదో ఒకటి జరుగుతుంది. మరి అలాంటి పరిస్థితుల్లో సెక్షన్ 71 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చూడాలి మనం. అంటే అలాంటి సిచ్యువేషన్లో ఎవరైతే ఈ వీల్నామా రాస్తారో, అంటే స్క్రైబ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను వీల్నామా చేయించాను, మీకు ఫేవరబుల్గా చేయించాను, ఇంకో ఇద్దరు సాక్షి సంతకాలు పెట్టారు, నేను చెప్తూ ఉంటే ఒక వ్యక్తి రాస్తూ ఉంటారు, అతన్నే స్క్రైబ్ అంటారు. ఆ స్క్రైబ్ వచ్చి సాక్ష్యం చెప్పినా లేదా సర్కమ్స్టాన్షియల్ విట్నెసెస్ వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పినా దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని కోర్టు అసలు ఈ వీల్నామా జెన్యునా కాదా అనేటువంటి అంశాన్ని నిర్ధారించవచ్చు. ఓకే. సో జనరల్గా అంటే ఇప్పుడు వీల్నామాని రిజిస్టర్ చేయించవచ్చు, లేదంటే రిజిస్టర్ చేయకుండా కూడా అది వ్యాలిడ్ అని చెప్తారు. సో రిజిస్టర్ చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, రిజిస్ట్రేషన్ చేయకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం? రైట్. రిజిస్టర్ చేయించినా చేయించుకున్నా ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేయించడం అనేది ఆప్షనలో, చేయించటం వల్ల సిగ్నిఫికెంట్ అడ్వాంటేజో, చేయించకపోవటం వల్ల డిసడ్వాంటేజో ఏమీ ఉండదు. అదే సుప్రీంకోర్టు ఇంకొకసారి ఈరోజు రియిటరేట్ చేయడం జరిగింది. ఒక వీల్నామాని మనం రిజిస్టర్ చేయించి బుక్ 3లో పెట్టించినప్పటికీ రేపన్న రోజు ఆ వీల్నామాని కోర్టులో కంటెస్ట్ చేస్తే మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి సెక్షన్ 68 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం తప్పనిసరిగా ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఉంది. ఓకే. సో జనరల్గా ఏంటంటే వీల్నామా ఈ మధ్యకాలంలో చాలామంది ఎక్కువగా రాస్తూ ఉన్నారు. సో ఒకవేళ వీల్నామా రాశాను అని చెప్పడం బెటర్ అంటారా, లేదంటే ఎటువంటి వీలునామా లేదు అని చెప్పకుండానే చనిపోవడం ఏది బెటర్? జనరల్గా ఏమంటే ఒక వ్యక్తి తన మరణానంతరం తన ఆస్తులు ఏ విధంగా పంపిణీ అవ్వాలనే ఉద్దేశంతో రాసేది. చెప్పడం వల్ల అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. వీల్నామా రాశామని చెప్పారనుకోండి, ఆ వ్యక్తి మరణాన్ని వీళ్ళే కాంక్షించేటువంటి అవకాశం ఉంది, వీళ్ళే ఏదో ఒకటి చేసే అవకాశం ఉంది. చెప్పలేదు అనుకోండి, తన మరణానంతరం ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఒక వీల్నామా రాశారా లేదా అనేది బాహాటంగా చెప్పాలా వద్దా అంటే అది ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే చెప్పడం వల్ల చెప్పుకోకపోవటం వల్ల రెండింటికి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉన్నాయి. ఓకే. సో రీసెంట్గా అంటే ఒక కేసు సందర్భంగా చూశాను. ఒక వ్యక్తి ఏమో నాకు 1962లో వీల్నామా ఉందని ఒక వ్యక్తి ఆర్గ్యూ చేశాడు, అవతల పార్టీ ఏమో నాకు 1980లో వీల్నామా రాశాడని ఆర్గ్యూ చేశాడు. సో ఒకటి కన్నా ఎక్కువ వీల్నామాలు ఉన్నప్పుడు సో ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, వేటిని పరిగణలోకి తీసుకుంటూ ఉంటాను. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు నేను ఒక వీల్నామా రాశాను, ఒక 30-40 ఇయర్స్ తర్వాత నేను చనిపోయాను. ఈ 30-40 ఇయర్స్లో ఈరోజు రాసిన దాంతో పాటు అదనంగా ఇంకో 10 వీల్నామాలు రాశాను. లాస్ట్ ప్రివేలింగ్ విల్ అంటే చనిపోవటానికి ముందు లేటెస్ట్ విల్ ఏదైతే ఉందో అదే ప్రివేల్ అవుతుంది. సో మల్టిపుల్ విల్స్ రాయొచ్చు, లేదా ఆల్రెడీ రాసిన దానికి మాడిఫికేషన్స్ చేసుకోవచ్చు. మల్టిపుల్ వీల్నామాలు అంటూ ఉంటే ఏదైతే లాస్ట్ చేస్తారో దానికి మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే. సో సపోజ్ ఒక వ్యక్తి ఒక ప్లేస్లో నివసిస్తుంటాడు, అతనికి సంబంధించిన ప్రాపర్టీస్ మరొక ప్రాంతంలో ఉంటాయి. సో అలాంటప్పుడు ఆ వ్యక్తి ఆ విల్లుని ఎక్కడ రిజిస్ట్రేషన్ చేస్తే బాగుంటుంది? రైట్. తను ఎక్కడున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీస్ మల్టిపుల్ జ్యూరిస్డిక్షన్స్లో ఉన్నాయి, ఏదో ఒక కన్వీనియంట్ జ్యూరిస్డిక్షన్ చూస్ చేసుకుని అక్కడ అతను వీల్నామా రాసి దాన్ని రిజిస్టర్ చేయించుకునేటువంటి అవకాశం ఉంది. అసలు రిజిస్టర్ చేయించాల్సిన అవసరం కూడా లేదు. రైట్. అంటే జనరల్గా ప్రాపర్టీస్ అంటే ఏమొస్తాయి అంటే భూములు, ఇల్లులు ఇలాంటివి వస్తూ ఉంటాయా, లేదంటే ఈ మధ్య కాలంలో షేర్స్ ఉన్నాయి అవి కూడా రాయొచ్చు? వీల్నామా అనేది స్థిర చర ఆస్తుల అన్నింటికీ కూడా వీల్నామా రాసే అవకాశం ఉంది. స్థిర అంటే ఇమ్మూవబుల్, చర అంటే మూవబుల్. సో మూవబుల్, ఇమ్మూవబుల్ అసెట్స్ అన్నింటి నిమిత్తం కూడా వీల్నామా రాసేటువంటి అవకాశం ఉంది. ఆ వీల్నామా ఎవరికి ఫేవరబుల్ రాస్తారో వాళ్ళు కానీ టైటిల్ డిక్లరేషన్ సూట్ వేసుకోవాలి అంటే ఆ ప్రాపర్టీ ఎక్కడ లొకేట్ అయిందో ఆ జ్యూరిస్డిక్షన్ కోర్టులో వేసుకోవాలి. ఒకవేళ ప్రాపర్టీస్ మల్టిపుల్ జ్యూరిస్డిక్షన్స్లో ఉంది అంటే ఏదో ఒక జ్యూరిస్డిక్షన్ చూస్ చేసుకుని ఆ జ్యూరిస్డిక్షనల్ సివిల్ కోర్టులో వాళ్ళు టైటిల్ డిక్లరేషన్ సూట్ వేసుకునేటువంటి అవకాశం ఉంది. ఓకే. రైట్. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే వీలునామాకు సంబంధించి కేవలం వీలునామా అనేది ఆ వ్యక్తికి సంబంధించినటువంటి
వారసులకే రాయాల్సినటువంటి అవసరం లేదు. ఇతర వ్యక్తులకు ఎవరికైనా సరే అంటే అతనికి నచ్చినటువంటి వ్యక్తులకు ఎవరికైనా సరే తనకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి వీలునామా రాయొచ్చని బాలకృష్ణ గారు అయితే చెప్తూ ఉన్నారు. ఇక ఒకవేళ ఎలాంటి డిస్ప్యూట్స్ రాకుండా ఉండాలి అంటే మాత్రం వీలునామాకు సంబంధించి ఒక్కొక్కసారి బయటకు చెప్తే కొన్ని రకాల అడ్వాంటేజెస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది, కొన్ని రకాల డిసడ్వాంటేజెస్ ఉండేటువంటి అవకాశం ఉంటుందని కూడా ఆయన అయితే చెప్తున్నారు. ఇక వీలునామాకు సంబంధించి దాన్ని రిజిస్ట్రేషన్ చేసినా చేయకపోయినా దానికి ఎలాంటి తేడా ఉండదు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు తరంతో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.